హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. సో అయోధ్యకి సంబంధించిన విషయంలో 2 రామణ విగ్రహాలు పెడుతున్నారు. పిఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్ పథకాల మార్పులు. సో ధరణిపై ఇట్లా తెలంగాణలో రాడార్ స్టేషన్, సీఎం మరింత గట్టి భద్రత, సమరానికి సై. ఇది ఒక న్యూస్ పేపర్ వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభలో సో కూటమిలో కుదుపు, 100 కోట్ల అక్రమవాసి, ధరణి లోపాలు, మహిళా సంఘాలు చిన్న రుణాలు, పార్టీ మారాం, 74 మంది దుర్మరణం, సర్వే సానుకూలమే, 6 ఐఏఎస్లు బదిలీ, త్వరలో మళ్ళీ కేసీఆర్ సీఎంఏ. సో ఎట్లా ఇది ఒక న్యూస్ పేపర్. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్లో చూస్తే హెడ్లైన్స్ అంతే, 1 డే జాబ్ అట్లా ఉంటుంది, ఉద్యోగం ఇచ్చి. సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాయి. బట్ అన్నీ కలిపి కూడా ఒక ఇష్యూ మీద ఫైట్ చేయట్లేదు. ఒక్కటైతే ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. అదే ఏంటి తెలుసా? ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. సో నేషనల్ ఓటర్స్ డే అంటే ఎంత ఇంపార్టెంట్ మనకి, అలాంటి దాని మీద కూడా ఒక్క టాపిక్, ఒక్క చిన్న న్యూస్ కూడా ఏ న్యూస్ పేపర్లో ఇవ్వలేదు. అట్లా ఉంటుందన్నమాట మన ఇండియాలోని. సో ఓటు యొక్క వాల్యూ, ఓటు యొక్క ఇంపార్టెన్సీ. సో ఓటు తర్వాత ఈ గవర్నమెంట్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చాయి. ఆ ఓటుని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక ఆర్టికల్ కూడా ఎప్పుడు రాయలేదు. అట్లా ఉంటుంది. హెడ్లైన్గా కనీసం హ్యాపీ ఓటర్స్ డే అని కూడా పెట్టలేదు. సో కమింగ్ టు వార్తా న్యూస్ పేపర్.